గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్క్యూజ్ మీ మిస్. ఈ రోజు వీడియోలో నేను మొన్న మదీనా మార్కెట్కి వెళ్ళానని చెప్పాను కదా. సో అక్కడ నేను ఏమేమి షాపింగ్ చేశాను అనేది ఈ రోజు వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నాను. అండ్ మెయిన్లీ నేను మదీనా మార్కెట్కి వెళ్ళింది ఎందుకంటే అమ్మ బర్త్డే శారీ కోసం అనమాట. సో మెయిన్ టార్గెట్ అదే కాబట్టి నేను ఇంక వేరే ఏం షాపింగ్ చేయలేదు, ఎక్కువగా చేయలేదు. ఇప్పుడైతే అమ్మ కోసం నేను తీసుకున్న శారీ అయితే చూపిస్తాను. అండ్ ఈ శారీ వచ్చేసి ఋగ్వేద కలెక్షన్స్ అనే షాప్ నుంచి తీసుకున్నాను అనమాట. మదీనా మార్కెట్ లో హోల్సేల్ మార్కెట్ అనమాట అది షాప్. నేను ఆల్రెడీ బిఫోర్ వీడియోలో అయితే వాళ్ళ షాప్ అడ్రస్ అవన్నీ కూడా పెట్టాను. మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి అయితే ఆ వీడియోని చెక్అవుట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మొత్తం సాప్ గ్రీన్ టైప్ అనమాట. సాప్ గ్రీన్ విత్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో వచ్చింది. అండ్ దీనికి వచ్చేసి ఏంటంటే శారీలో బ్లౌజ్ ఇచ్చాడు, కానీ నేను ఎప్పుడు శారీలో వచ్చిన బ్లౌజ్ ని అస్సలు యూజ్ చేయను అనమాట. ఇదిగోండి, ఇది ఇలా ఇచ్చాడు అనమాట బ్లౌజ్ వచ్చేసి. అండ్ దీని మీద వర్క్ చేసినా మనకి బాగోదు. అండ్ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటది కాబట్టి ఎక్కువ నేను వర్క్స్ చేయాలంటే కనుక అస్సలు శారీలో వచ్చిన బ్లౌజ్ ని అయితే అస్సలు ప్రిఫర్ చేయను అనమాట. అండ్ దీనికి వచ్చేసి నేను బ్లౌజ్ పీస్ కూడా తీసేసుకున్నాను. ఇదేంటంటే అక్కడ తీసుకోలేదన్నమాట, నేను తర్వాత ఆఫ్టర్ 2 days నేను షాపింగ్ చేశాను అని చెప్పాను కదా. సో అప్పటికి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే కొంచెం డార్క్ ఉంది, ఇది వచ్చేసి కొద్దిగా డల్ గా ఉంది బార్డర్. సో ఇట్స్ ఓకే, మనం కొంచెం బార్డర్ డల్ ఉంది కాబట్టి బ్లౌజ్ బ్రైట్ గా వేసామనుకోండి కొంచెం లుకింగ్ బాగుంటది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి బార్డర్ కూడా తీసుకున్నాను, ఇలా కట్ వర్క్ బార్డర్ తీసుకున్నాను. కనిపిస్తుందా మీకు? ఇలా కట్ వర్క్ బార్డర్ అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ ఏంటంటే గోల్డ్ తీసుకుందామని చూసాను అనమాట. గోల్డ్ తీసుకుందామంటే అయితే దీనికంటే లైట్ అవుతుంది, లేదంటే దీనికంటే డార్క్ అయిపోతుంది అనమాట. సో ఇంకా ఫైనల్గా ఇంకా సెలెక్ట్ చేసి ఇంకా సరే శారీకి మ్యాచింగ్గా ఉంటుంది కదా అనేసి నేను ఇంకా ఇక్కడైతే ఇలా తీసుకున్నాను. అండ్ క్లోజప్లో కూడా ఒక షార్ట్ వేస్తాను చూడండి. అండ్ ఇలా వేసుకుంటే బాగుంటుంది కదా. గోల్డ్ అయితే ఎలాగో బార్డర్లో గోల్డ్ వచ్చేస్తుంది కదా. సో మళ్ళీ మనం గోల్డ్ బార్డర్ వేసామనుకోండి ఆ గోల్డ్ అనేది మనకి కనిపించదు అనమాట. ఐ మీన్ బార్డర్ అనేది మొత్తం ఒకేలా ఉంటుంది. సో ఇదేంటంటే శారీ కలర్ కాబట్టి కొంచెం మనకి డిఫరెంట్ గా కూడా కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఈ బీడ్స్ కనపడ్డాయి అనమాట. సర్లే వర్క్ చేసిన తర్వాత హ్యాండ్ కి కొంచెం హ్యాంగింగ్స్ లాగా వేద్దాము అనేసి తీసుకున్నాను. ఇవైతే ఎగ్జాక్ట్ గా శారీ షేడ్ లాగా కనిపించింది అనమాట గోల్డ్, అందుకని ఇంకా ఇదైతే తీసుకున్నాను. ఇక్కడికి అమ్మకి కావాల్సిన శారీ అయితే తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట. బ్యాంగిల్స్ ఏంటంటే ఇంతకు ముందు అందరూ మెరుపులు ఉండేవి వేసుకునే వాళ్ళు, బట్ ఏంటంటే ఇప్పుడు అంత ట్రెండ్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది కదా. అండ్ నేను ఇక్కడైతే వెల్వెట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఈ వెల్వెట్ బ్యాంగిల్స్ వచ్చేసి ఈ వెల్వెట్ బ్యాంగిల్ ఇదైతే ఎగ్జాక్ట్ గా శారీకి మ్యాచ్ అయిపోయింది. చాలా ట్రై చేశాను కానీ అసలు ఈ కలరే నాకు దొరకలేదు. అండ్ ఇవేంటంటే మెరుపులు వచ్చే వాటికైతే అన్ని కలిపి వచ్చేస్తాయి కాబట్టి వేసేసుకోవచ్చు, బట్ ఏంటంటే మెరుపులు మొహం అంతా అందుకుంటాయి కదా. సో అందుకని నేను ఎక్కువ ప్రిఫర్ చేయను. అండ్ ఇది వచ్చేసి మామూలుగా సైడ్ బ్యాంగిల్స్ లాగే తీసుకున్నాను అనమాట. ఎగ్జాక్ట్ గా శారీకి అయితే మ్యాచ్ అయిపోయింది. శారీకి అయితే కనుక డిఫరెంట్ గా మ్యాచ్ చేద్దాం అనేసి ఇలా తీసుకున్నాను. ఇట్లా వేసుకుంటే మనం కొంచెం క్లాసీ లుక్ వస్తుంది అనేసి ఇలా తీసుకున్నాను. మనకి శారీ పెట్టుకొని చూస్తే కనుక అర్థమవుతుంది మమ్మీ ఎట్లా ఫీల్ అవుతుంది అనేది నాకైతే ఐడియా లేదు, బట్ హోప్ తను బాగా సర్ప్రైజ్ అవుతారని అనుకుంటున్నాను. ఇదైతే ఇదిగోండి ఇలా తీసుకున్నాను అనమాట బ్యాంగిల్స్. తర్వాత మమ్మీ శారీ కట్టుకున్న తర్వాత కూడా నేనైతే ఇవన్నీ షేర్ చేస్తాను. వేసుకున్న తర్వాత లుక్ ఎలా ఉంది, తనకి నచ్చిందా లేదా, మాక్సిమం ఆ క్లిప్స్ అన్ని కూడా యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. చాలా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తున్నాము అనేసి చాలా అంటే చాలా ఫ్యాబ్రిక్స్ కొన్నా. నా దగ్గర ఆల్రెడీ చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. సో ఇప్పుడిప్పుడే మీ అందరి కోసం ఆ కంటెంట్ని షేర్ చేయడం కోసం ఇవన్నీ బయట తీస్తున్నాను అనమాట. అండ్ ఈ శారీకి మ్యాచ్ అయ్యేలాగా నేనైతే ఇది తీసుకున్నాను. ఇదైతే ఎగ్జాక్ట్గా నాకు బాగా మ్యాచ్ అయింది అనిపించింది. అండ్ కొంచెం క్లాసీగా కూడా ఉందన్నమాట. చూడండి, అంటే దీన్ని ఎలా స్టైల్ చేస్తాను, ఎలా స్టిచ్ చేస్తాను అనేది నేను ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను. అంటే ఒక 2-3 ఐడియాస్ ఉన్నాయి. ఐదర్ ఒకవేళ కుదిరితే శారీ అండ్ బ్లౌజ్ లాగా ప్రిపేర్ చేస్తాను, లేదంటే లాంగ్ ఫ్రాక్ లాగా కానీ. సో ఇంకా
ఎలా కుదిరితే అలా డిఫరెంట్గా ట్రై చేసి మీతో ఆ వీడియో అయితే షేర్ చేస్తాను. అండ్ ఈ ఫ్యాబ్రిక్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మీటర్ 250 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ దుప్పట ఒకటి తీసుకున్నాను. ఈ దుప్పట వచ్చేసి షిమ్మర్ క్లాత్ అనమాట. ఇది వచ్చేసి హాఫ్ వైట్ షిమ్మర్ క్లాత్ అండ్ అలాగే కొద్దిగా గోల్డ్ బార్డర్ వచ్చింది అనమాట, కట్ వర్క్ లాగా. అండ్ ఇదేంటంటే ఆర్గన్జా అనమాట, షిమ్మర్ ఆర్గన్జా అంట. దీంట్లో ఉండే ఇంకొక స్పెషల్ ఏంటంటే మనకి ఫర్దర్గా ఏమన్నా కావాలంటే కనుక దీని కలర్ అనేది చేంజ్ చేయించుకోవచ్చు. అదే ఐ మీన్ డై వేయించుకోవచ్చు వేరే వాటికి కూడా మ్యాచ్ చేసుకునేలాగా. యాక్చువల్లీ ఇది ఏంటంటే వేరే డ్రెస్ కోసం తీసుకున్నాను, బట్ అది ఇంటికి తెచ్చిన తర్వాత మ్యాచ్ అవ్వలేదు. బట్ ఇట్స్ ఓకే, ఎందుకంటే తర్వాత ఫర్దర్గా మనమైతే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ చేస్తాం కదా, సో దాంట్లో దేనికో దానికి యూజ్ చేసేయచ్చు అనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జిమ్మి చూ శారీ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ కోసము. తను ఇట్లా టమాటా రెడ్ కలర్ తీసుకోమని అడిగింది, ఇంకా టమాటా రెడ్ కలర్ అయితే తీసుకున్నాను. ఇదైతే 5 మీటర్స్ వస్తుందని చెప్పాడనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఇది 5 మీటర్సే ఉంది, చెక్ చేసి తీసుకున్నాను. అండ్ ఈ శారీ తీసుకున్న తర్వాత ఇంకొక ప్లెయిన్ శారీ కూడా తీసుకున్నా. ఇది కాస్ట్ చెప్పలేదు కదా, ఇది వచ్చేసి 750 రూపీస్ పడింది అనమాట. మనకి ఏంటంటే అక్కడ హోల్సేల్ కాబట్టి తక్కువకే వచ్చేస్తాయి. అదే ఈ దుప్పట మనం ఎక్కడైనా కొనాలనుకోండి మినిమం 1000 అబోవ్ అయితే ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేశాను అనమాట, కేపీహెచ్బి ఇంకా కొన్ని బొటెక్స్లో కానీ మాల్స్లో కానీ అలాగా. అండ్ ఈ శారీ వచ్చేసి 150 రూపీస్ పడింది అనమాట, జిమ్మి చూ శారీ. ఇవి చాలా వేరియేషన్స్ ఉన్నాయి అక్కడ, 300, 400, 500కి కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి 150. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది క్రష్డ్ శారీ అనమాట. ఇది కూడా ప్లెయినే, బట్ దీంతో కూడా ఏమైనా ఒక అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసి మీకు చూపించాలనేసి ఇది తీసుకున్నా అనమాట. ఇది 150 రూపీస్ పడింది, శారీ గ్రీన్. ఇందులో చాలా కలర్స్ అయితే ఉన్నాయి, నేను పక్కన క్లిప్ అయితే యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఇవండి నేను కొన్నాయి, ఇవే అనమాట. మ్యాక్సిమం చాలా తక్కువే చేశాను ఈ సారీ షాపింగ్, ఎందుకంటే లిమిటెడ్ బడ్జెట్ ఉంది. సో అందుకనే దేనికోసం అయితే వెళ్ళాను అదే కంప్లీట్ చేసుకుని వచ్చాను. అండ్ నెక్స్ట్ ఈ శారీ మీదకి బ్లౌజ్ ఎలా డిజైన్ చేశాను అండ్ శారీకి కట్ వర్క్ లేస్ ఎలా వేసాను, సో అవన్నీ వీడియోస్ కూడా మీతో షేర్ చేస్తాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా కంటెంట్ కావాలంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఇంకా వాటిపైన కూడా వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.